మాగనూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో రేవంత్ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. గురుకులాలు పాఠశాలల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురవుతున్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అసూలు బాస్తున్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నారు. తాజాగా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 30 మంది విద్యార్థులు వాంతులు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులను చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. ఆ తర్వాత విద్యార్థుల బాగోగులను పట్టించుకోలేదు. తెలంగాణ సీఎం రేవంత్ నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి, ఇంకెందరు ప్రాణాలు కోల్పోవాలని హరీష్ రావు ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయింది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 40 మంది ఆసుపత్రి పాలయ్యారు. మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్లో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వంకాయ, అన్నం తిన్నారు. అయితే భోజనం చేసిన వెంటనే విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. దీంతో కొంతమంది స్టూడెంట్స్ ను మక్తల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేవలం వారం రోజుల్లో మూడోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది? ఎంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు? వాళ్ళకి చికిత్స ఎట్లా కొనసాగుతుంది? మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరుసగా వారం రోజుల్లో మూడోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో పప్పు, వంకాయ, అన్నం భోజనం చేశారు. కరెక్ట్ గా భోజనం చేసినటువంటి 2 గంటల తర్వాత ఒక్కో విద్యార్థికి లక్షణాలు, ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించాయి. దాదాపుగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇది మూడోసారి. గత బుధవారం నాడు ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాని తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ విద్యార్థులకు పురుగుల అన్నం రావడంతో విద్యార్థులు ఎవరు తినలేదు. తాజాగా ఇవాళ మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. వరుసగా వారం రోజులలో మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే ఇవాళ జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కేసులో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గత వారం జరిగినటువంటి 2 ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. విద్యార్థులంతా కూడా ఏడుస్తూ ఓ రకంగా షివరింగ్ అవుతున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాము. విద్యార్థులు పాఠశాలలో భోజనం చేయాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు కనిపించాయి. విద్యార్థులు స్కూల్లో అన్నం తినాలంటేనే విద్యార్థులంతా వణికిపోతూ ఉన్నారు. విద్యార్థులు కొంతమంది ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకొచ్చి తింటున్నారు. అయితే గత వారం జరిగినటువంటి ఘటన నుంచి కోలుకోక ముందే మరోసారి అదే స్కూల్లో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మొన్న శనివారం వరకు కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందారు. ఆ ఘటన మరవక ముందుకే మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. 40 మంది విద్యార్థులు ఏడుస్తూ ఉన్నారు. వారు షాక్ కు గురయ్యి అసలు ఏంటిది అన్నట్టుగా వాళ్ళంతా కూడా ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా విద్యార్థులని మొదటగా మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ కి విద్యార్థులను తరలించారు. అక్కడి నుంచి 20 మంది విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎంఆర్ఓ స్థాయి అధికారి అక్కడ ఉండి వంట చేయిస్తున్నప్పటికీ కూడా మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా వారంలో ఇది మూడోసారి. గతంలో కూడా అదే స్కూల్లో ఉన్నటువంటి స్టాక్ పాయింట్ ఉంటుంది. అక్కడికి పీడిఎస్ బియ్యం వస్తుంది. అక్కడి నుంచి విద్యార్థులకు అదే స్టాక్ పాయింట్ నుంచి విద్యార్థులకు బియ్యం తీసుకొచ్చి అన్నం వండుతారు. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం గత గురువారం నాడు అక్కడ పరిశీలించినప్పుడు అక్కడ పూర్తిగా మొత్తం పురుగుల బియ్యం అక్కడ మనకు కనిపించింది. అయితే ఆ గోడౌన్ అంతా కూడా ఖాళీ చేసి మళ్ళీ పీడిఎస్ రైస్ ని
అదే స్టాక్ పాయింట్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ బియ్యాన్ని నిల్వ చేశారు. అయితే ఇవాళ జరిగినటువంటి ఘటనలో మాత్రం అసలు ఫుడ్ పాయిజన్ కి కారణం ఏంటి అనే దాని మీద మాత్రం ఇంతవరకు స్పష్టత రాలేదు. కాకపోతే విద్యార్థులంతా కూడా షాక్ గురయ్యారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారు స్కూల్ కు పంపించాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. దాదాపుగా మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 560 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మాగనూరు మండల కేంద్రానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఒక 10 గ్రామాలకు సంబంధించి విద్యార్థులంతా కూడా అక్కడికి వచ్చి చదువుకుంటారు. అయితే ఈ మండల వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు గతంలో కూడా జరిగాయి. కాకపోతే ఈ మధ్య వరుసగా 3 సార్లు ఈ ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులంతా కూడా అసలు స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అందించేటటువంటి ఏజెన్సీని రద్దు చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ ఎంఈఓను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే సస్పెండ్ చేసినటువంటి అదే రోజు గత బుధవారం నాడు ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి ఘటనలో ఇన్ఛార్జ్ హెచ్ఎం ఇన్ఛార్జ్ ఎంఈఓను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ నెక్స్ట్ డేనే ఆర్డీఓ స్థాయి అధికారి వచ్చి అక్కడ విద్యార్థులకు వంట చేయించారు. అయినప్పటికీ కూడా ఆ అన్నంలో పురుగులు వచ్చాయి. ఆ పోయిన గురువారం నాడు కలెక్టర్ కూడా స్వయంగా వచ్చి విద్యార్థులకు ప్రామిస్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తామని చెప్పి కలెక్టర్ శిక్షా ప్రజ్ఞ ప్రామిస్ చేశారు. అయినప్పటికీ అదే రోజు మధ్యాహ్నం విద్యార్థులకు పురుగుల అన్నమే మరోసారి అధికారులు వడ్డించారు. అయితే నరేష్, వరుస ఘటనలకు సంబంధించి స్కూల్లో సిబ్బంది ఏం చెప్తున్నారు? ఎందుకు వారంలో ఇది 3వసారి కదా ఇట్లా జరగడం? అయితే మొదటి 2 సార్లు మాత్రం అధికారుల తప్పిదం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ కలెక్టర్ బుధవారం నాడు మొదటిసారి ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూ మీద సీరియస్ అయ్యారు. సీరియస్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం స్థానికంగా ఉన్న హెడ్ మాస్టర్ ని ఇన్ఛార్జ్ ఎంఈఓని సస్పెండ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ కలెక్టర్ వచ్చి విద్యార్థులకు ప్రామిస్ చేశారు. ఆ రోజు ఆర్టీఓ దగ్గరుండి మరి పురుగులు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ అదే బియ్యం తోటి వంట చేయించారు. దీంతో విద్యార్థులు ఎవరు తినలేదు. ప్రభుత్వం కూడా ఈ ఇష్యూని అక్కడ ఈ కేవలం 2 అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. దాని తర్వాత మళ్ళీ ఎటువంటి దాని మీద పర్యవేక్షణ కానీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు. స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు వచ్చేటటువంటి సరుకులు వంట చేసేటటువంటి సరుకులన్నీ కూడా నాసిరకమైనవి, నాణ్యత లేనటువంటి బియ్యం ఇక్కడికి స్కూల్ కి పంపిస్తున్నారు. అటువంటి వాటితో వంట చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి తరచూ ఫుడ్ పాయిజన్ జరుగుతుందని స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గాని స్వయంగా పర్యవేక్షించి మరీ వెళ్లారు. అయినప్పటికీ కూడా మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు మాత్రం వచ్చేటటువంటి సరుకుల మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, ఇటువంటి కూరగాయలు కావచ్చు, బయటికి నుంచి తీసుకొచ్చినటువంటి గుడ్లు ఇవి మాత్రమే ఈ ఫుడ్ పాయిజన్ కి కారకంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే స్కూల్ కి సరఫరా చేసేటటువంటి నాసిరకమైనటువంటి వస్తువుల వల్లనే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరుగుతుందని, కేవలం ఉపాధ్యాయులను బాధ్యుల్ని చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దీన్ని ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. స్కూల్ కు పంపించేటటువంటి వస్తువుల మీద మానిటరింగ్ ఉండాలి. అక్కడ ఎటువంటి వస్తువులు పంపిస్తున్నారు, ఎటువంటి కూరగాయలు వస్తున్నాయనే దాని మీదనే వారు శ్రద్ధ చూపాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను బలి చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ స్థాయి వ్యక్తి వరుసగా 3 రోజుల పాటు స్కూల్ ని సందర్శించారు. అయినప్పటికీ కూడా ఇదే పరిస్థితులు మనకు మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కనిపిస్తున్నాయి. స్వేచ్ఛ. అయితే నరేష్, ఇప్పుడు పిల్లల హెల్త్ కండిషన్ కి సంబంధించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతానికి ఒక 20 మందికి మాత్రం మాగనూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో చికిత్సను అందిస్తూ ఉన్నారు. వారికి కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి. అయితే అక్కడ బెడ్లు, అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అక్కడ బెడ్లు సరిపడా లేకపోవడంతో మక్తల్ ఏరియా ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు. అక్కడ ఒక 20 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అయితే విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి. అయితే వీటన్నిటికంటే కూడా విద్యార్థులు తీవ్రమైనటువంటి షాక్ కి గురయ్యారు. వారు గతంలో జరిగినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు
ఇబ్బంది పడ్డటువంటి తీరు చూడడము, వరుస ఘటనలతోటి విద్యార్థులు షాక్ గురి కావడంతో వారు ఇంకొంత వాళ్ళు ఏడుస్తూ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు హాస్పిటల్లో కనిపిస్తున్నాయి. అయితే మరికొద్దిసేపట్లో అక్కడనే ఉంచాలా, మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచాలా, లేకపోతే మహబూబ్ నగర్ హైదరాబాద్ కి ఏమన్నా తరలించాలా అనే దానిపై వైద్యులు స్పష్టత ఇవ్వనున్నారు. రైట్ నరేష్. తెరవండి సార్